చిన్న వ్యాపారి నుంచి మీరు 250 కోట్లు ఆస్తి కూడబెట్టారని చెప్పి వాళ్ళకి మా పార్టీ ముసుగేసి మాట్లాడిస్తున్నారు. అవతల ప్రతిపక్ష నాయకులు దుర్మార్గమైన మాటలు మాట్లాడతారు. వీళ్ళు అందరి మీద బుర్ర చల్లుతారనే అనే ఏదైతే ఒక నానుడు ఉందో ఆ నానుడు అనేది ఈ కామినేని శ్రీనివాస్. ఇప్పుడు మీకు ప్రత్యర్థిగా ఉన్నారు ఆయన బీజేపీ నుంచి కామినేని శ్రీనివాసరావు గురించి మీ ఒపీనియన్ ఏమంటారు? గంటకు వేషం వేస్తాడు. నిన్నమోటి దాకా అసలు ఏ పార్టీలో ఉన్నాడో ఏ పార్టీ పని చేస్తాడో తెలియదు. నేనే ప్రతిభతని అందరూ కూడా వ్యభిచారులు అని చెప్పాడు. జనసేన, టీడీపీ, బీజేపీ ముగ్గురు ఒక తాటిపైకి వచ్చిన సందర్భంలో 10,000 ఓట్లు అట్లా షిఫ్ట్ అయితే ఎలా ఉంటుందంటారు పరిస్థితి? ఈ కొల్లేరు ప్రాంతంలో వాళ్ళు ఉన్నటువంటి ఒక విశ్వాసం ఏంటంటే మన బిడ్డ నిలబడ్డాడు, మన బిడ్డకి మనం ఓట్లు వేసుకోవాలనేటువంటి నమ్మకం వాళ్ళకి. అన్ని విధాలా కూడా పార్టీ పేరు మీద వాడుకుని అతను తొక్కేసి అతను ఓడిపోవటానికి కూడా కారణమైనటువంటి వ్యక్తి ఇతనే. అతని ఆస్తులు కూడా అమ్మిచ్చేసి పోయిన ఎలక్షన్ లో మొత్తం అన్ని కూడా అతన్ని ఏమీ లేనిటువంటి అమాయకం చేసి కొంతమంది సర్పంచుల సంఘం అధ్యక్షులు కూడా ఆరోపిస్తున్నారు, మాకు పని లేకుండా చేశారు, మాకు నిధులు అందట్లేదు. వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి వాళ్ళ ద్వారానే పెన్షన్ ఇచ్చేస్తేనే వాళ్ళ ద్వారా సంక్షేమ పథకాలు అందిస్తే మాకేం పని లేకుండా అంటే మా చేతి ఏమి రాకుండా అనుకునేవాళ్ళు 110 మంది ఉంటే ఉండొచ్చమ్మా. 70 మంది ఎమ్మెల్యేలను మార్చడం ప్రభుత్వ అసమర్థత అని పవన్ కళ్యాణ్ మన మచిలీపట్నంలో అనడం జరిగింది. ఆ గడప గడప తిరిగితే ఒక్కొక్క సచివాలయానికి కూడా ఆయన 20 లక్షల రూపాయలు ఇచ్చారు. ఇప్పుడు నాకు 79 సచివాలయాలు ఉన్నాయి. 15,80,00,000 రూపాయలు ఇచ్చాడు ఊరినే సచివాలయాలు. నేను గడప గడప తిరిగిన రాజన్న బిడ్డ అని చెప్పి షర్మిల కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఆవిడ కూడా బరిలో దిగారు. ఎలా ఉండబోతుంది అంటారండి? ఇవాళ ప్రజలు ఎవరు వెళ్ళరమ్మా, ప్రజలందరూ కూడా జగన్ అన్న వెంట ఉన్నారు. 1% కూడా ఆ ఇబ్బంది ఉండదు. నమస్తే, వెల్కమ్ టు HM24. నేను హరిత. కైకలూరు నియోజకవర్గంలో ప్రభుత్వ అభివృద్ధికి దోహదపడుతూ ఈసారి కైకలూరులో వైసీపీ జెండా పాతడానికి సిద్ధమవుతున్న కైకలూరు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దూలం నాగేశ్వరరావుతో ఇవాళ మన ఇంటర్వ్యూ. నమస్తే అండి. నమస్కారం. ఎలా ఉన్నారు? చాలా హ్యాపీగా ఉన్నామమ్మా. ఎందుకని? రెండోసారి శాసనసభ్యుడిగా ప్రజలందరూ ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. జగన్ రెండోసారి ముఖ్యమంత్రిగా చేయడానికి ప్రజలందరూ కూడా ఆరాటపడుతున్నారు. ఓకే, అది ఒకటి. మీకు మళ్ళీ రెండోసారి ఇక్కడ స్థానికంగా మళ్ళీ టికెట్ ఇవ్వడం జరిగింది. చాలా మందికి అభ్యర్థుల్ని మనం మార్చడం అన్నది మనం చూస్తున్నాం, కానీ ఇక్కడ మీకు మళ్ళీ టికెట్ ఇవ్వడం జరిగింది. ఎలా ఫీల్ అవుతున్నారు? ఫీల్ అవడం అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి మా నమ్మకం. జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్త మీద ఆయనకు ఉండే నమ్మకం. ఓకే సార్, ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు 5 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా పనిచేశారు. ఎలాంటి డెవలప్మెంట్స్ చేశారంటే ఏం చెప్తారు? డెవలప్మెంట్స్ అనేది చాలా ఇప్పుడు గతంలో ఎన్నడూ జరగనటువంటి డెవలప్మెంట్స్ చేశామా. ఈ రోజు కైకలూరు నియోజకవర్గంలో చూస్తే డెవలప్మెంట్స్ అభివృద్ధి కార్యక్రమాలు అనేవి ఈ ప్రభుత్వం చేపట్టినటువంటి నాడు నేడు కార్యక్రమాల మీద ఒక పక్కన స్కూల్స్ కానివ్వండి, అలాగే కాలేజీలు కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి, అలాగే సచివాలయాలు, అలాగే ఆర్బీకేలు, మళ్ళీ అలాగే మినీ హాస్పిటల్స్, ఒక రకంగా రోడ్స్, అలాగే పాలిటెక్నికల్ కాలేజెస్, ఇలా ఒక రకంగా కాదు. ఈ బ్రిడ్జెస్ కొత్తగా పెద్దిండ్లమ్మ వారిదని కొల్లేరు ప్రాంతంలో 50 సంవత్సరాలుగా మరి ఎదురు చూస్తున్నటువంటి బ్రిడ్జిని దాన్ని గత ప్రభుత్వంలో వాళ్ళు కేవలం పుట్టింగ్ లేసి వెళ్ళిపోతే 14 కోట్ల రూపాయలు మళ్ళీ ముఖ్యమంత్రి గారి దగ్గర పెట్టి దానికి ₹1 కూడా పుట్టింగ్లు కూడా ఇవ్వకపోతే మళ్ళీ ముఖ్యమంత్రి గారి దగ్గర పెట్టి అయ్యా ఇది 50 సంవత్సరాల కళ అంటే వెంటనే ఇవ్వడం జరిగింది. నిర్మాణం కూడా చేసి ఈ రోజున కొల్లేరు ప్రాంత వాసులందరూ కూడా ఒక మంచి కార్యక్రమం చేసాం అనుభూతి. అది సరాసరి వాళ్ళ పెద్దిండ్లమ్మ వారి దేవాలయానికి కానీ లోపల ఉన్నటువంటి గ్రామాలకు కానీ సరాసరి షార్ట్ కట్ లాంటి బెంగళూరు వెళ్ళడానికి కానీ దోహదపడ్డాయి. అలాగే ఒకటి కాదు, ఒక రకమైనది కాకుండా అన్ని రకాల ఆధ్యాత్మికంగా చేసాం. అలాగే కొల్లేరు పెద్దిండ్లమ్మ వారి ఎదురుగా అనివేటి మండపం అనేది ప్రైవేటు నిధులతోటి, ప్రభుత్వమే కాకుండా అది డెవలప్మెంట్ చేసాం. అలాగే భోగేశ్వర స్వామి దగ్గర అక్కడ డెవలప్మెంట్ చేస్తున్నాం. కైకలూరులో రుద్రభూమి అనేది కైకలూరులో ఉన్నటువంటి పెద్దలందరి సహకారంతో ఒక కమిటీ వేసి మా సొంత నిధులు కూడా కొంత వెచ్చిచ్చి రుద్రభూమి అంటే 5 కోట్ల రూపాయలు ఉందమ్మా. ఇప్పటికే 3,24,00,000 రూపాయలు పూర్తి చేసాం. ప్రారంభోత్సవం కూడా చేసాం. అలా అభివృద్ధి కార్యక్రమాలు అంటే రేపటి భవిష్యత్ తరాలకు ఉండే విధంగా. అంతేకాకుండా కైకలూరులో ఇళ్ల స్థలాలు కావాలి, పేదవాళ్ళకి ఇల్లు లేని స్థలాలు లేని వారికి ఇవ్వాలంటే
ఇక్కడ మా చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా మొత్తం చెరువులు అన్నది. చెరువులు అంటే 6 అడుగుల నుంచి 8 అడుగులు 10 అడుగులు పూడిస్తేనే కానీ ఇళ్ల నిర్మాణం చేసుకుంటానికి అవకాశం ఉంది. అలాంటివన్నిట్లు కూడా మీరు చూస్తుంటారు. ఏలూరు రోడ్లోనే, ఈ రోడ్లోనే అక్కడ అత్యంత వైభవంగా బ్రహ్మాండంగా సుమారుగా 94 ఎకరాల చిల్లర్లో బ్రహ్మాండంగా అక్కడ మరి 3072 నివాసాలు ఏర్పాటు చేసుకోవడానికి కట్టడానికి అక్కడ బ్రహ్మాండంగా ఇల్లు కూడా నిర్మాణం జరుగుతున్నాయి. అభివృద్ధి అంటే ఇవాళ ఒక రకం కాదమ్మా, అన్ని రకాలుగా ఒక ప్రాజెక్టులు కానివ్వండి, అంటే ఒక బ్రహ్మాండమైన బ్రిడ్జెస్, అలాగే స్కూల్స్ డెవలప్మెంట్స్, అలాగే కాలేజీ, పాలిటెక్నిక్ కాలేజీ, వైఎస్ఆర్ పాలిటెక్నిక్ కాలేజీ ఈ మధ్య కూడా ప్రారంభించాం. అలాగే చూస్తే రోడ్ల నిర్మాణాలు, అలాగే ప్రతి గ్రామాల్లో కూడా పూర్వం ఏమంటే కాలనీలు అనేవాళ్ళు కాదు. జగనన్న ప్రభుత్వంలో ఈ రోజున ఒక గ్రామాలే వెలిసాయి. ఆ గ్రామాల్లో భాగంగా వాళ్ళ కైకలూరులో చూస్తే కైకలూరు తలదన్నే విధంగా కైకలూరు ఇన్ని సంవత్సరాలు, వందలాది సంవత్సరాల నుంచి ఉన్నవి 6500 7,000 గృహాలు అయితే ఈ రోజున ఈ 5 సంవత్సరాల లోపల 3072 ఒకేసారి మరి జగనన్న దయ వల్ల ఇక్కడ నిర్మాణం జరుగుతుంది. ఇది ఒక ప్రభుత్వం అంటే డెవలప్మెంట్ అంటే ఇలా కూడా ఉంటుందని చూపించాడు వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. అదేమ్మా సార్, ఆసియాలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు అన్నది కైకలూరులోనే ఇక్కడ మనం చూస్తున్నాం, కొల్లేరు సరస్సుని. ఇది కబ్జాలకు గురవుతుంది అన్న ఆరోపణలు వస్తున్న సందర్భంలో దీనిపైన మీరు ఎలాంటి వివరణ ఇస్తారు? కబ్జాలు అనేది ఏంటంటే పూర్వం ఎప్పుడు కూడా ఈ కొల్లేరు ప్రాంతం మీద అసలు నిబంధనలు అంటే ఏమి లేవు. పూర్వం ఆ కొల్లేరు ప్రాంతంలో అటువంటి ప్రజలు అనాదిగా వందలాది సంవత్సరాల నుంచి వచ్చి ఆ తెగ వేరమ్మ వడ్డీ కులస్తులని, వాళ్ళు చాలా పేదవాళ్ళు, పేదరికంతో ఉండి అక్కడే ఆ కొల్లేరు ప్రాంతంలో నడిబొడ్లో ఉండి గుడిసెలు వేసుకుని చిన్న చిన్న ఇల్లు కట్టుకుని నివాసం ఉండేవాళ్ళు పూర్వం. ఇవాళ ఆర్థిక పరంగా ఎంతో కొంత కొద్ది గొప్ప చిన్న చిన్న బిల్డింగ్లు కట్టుకోవచ్చు, కానీ వాళ్ళందరూ కూడా అసలు నిబంధనలు అనేవి పూర్వం లేవు. ఈ మధ్యకాలం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి టైంలో దానికి జీవో తీసుకొచ్చి కొల్లేరు జీవో తీసుకొచ్చి 120 జీవో తీసుకొచ్చి ఇబ్బందులు పెట్టడం జరిగింది. ఆ జీవో తీసుకొచ్చిన తర్వాత ఆయన అమలు చేయకపోయి రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అప్పుడు ఉన్నటువంటి చెరువులు తొలగించడం జరిగింది. దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు అయ్యో పేదవాళ్ళకి అన్యాయం జరిగింది, దాన్ని ఏదైనా సరే మళ్ళీ చేయాలని వాళ్ళందరికీ కూడా సొసైటీలు ఏర్పాటు చేసి ఆ సొసైటీలకు ఇచ్చి వాళ్ళందరిని ఆదుకోవాలనుకుంటే మరి ఎంతలో ఆయనేమో అప్పుడు చేయాలనుకున్నప్పుడు కొంతమంది రాజకీయంగా నాయకులు ఏంటంటే ఆయనకు అడ్డుపడడం జరిగింది. మళ్ళీ ఆ తర్వాత ఈ లోపు ఎన్నికలు వచ్చే అనేక రకాలుగా ఆయనేమో పాపం మరి దూరం అయిపోవడం జరిగింది. ఇవన్నీ కూడా కొల్లేరు ప్రాంత వాసులకి ఇది ఒక శాపంలో తయారైంది. ఇక కొల్లేరు ప్రాంతం ఆక్రమణలు గురవడం అనేది అనాదిగా జరుగుతుంది. అయితే కొల్లేరు జరిగేది ఏమిటి అంటే దీంట్లో ఏంటంటే బయట ప్రపంచానికి మాత్రం ఏదో ఆక్రమణకు గురైపోయిందని చెప్తుంటారు అందరూ, కానీ వాళ్ళుగానే వాళ్ళు ఏదన్నా చిన్న చిన్న చెరువులు తోగును, బంటాల మీద తోగును వాళ్ళు జీవనం గడుపుతుంటారు తప్ప అదేం పెద్ద ఇదేం కాదు. కాకపోతే బయట వ్యక్తులు కొన్ని ప్రాంతాల్లో బయట నుంచి కూడా వచ్చి ఆ చెరువుల్ని లీజు తీసుకుని చేసే దగ్గర అక్కడ బహిర్గతం అయ్యి మేమేదో అక్కడ చెరువులు చేస్తాం ఇక్కడ చేస్తాం వాళ్ళు చెప్పడం వల్ల వాళ్ళు అల్లరి చేయట్లేదు తప్ప కొల్లేరు ప్రాంత వాసులు పాపం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది అన్న సామెత ఉంది చూడండి. వాళ్ళ జీవితాలు ఏం బాగుపడలేదు, ఆ జీవితాలు ఏమో అంతకంటే కాకపోతే రాజశేఖర రెడ్డి గారి టైంలో ఏ ఇబ్బంది అయితే జరిగిందో ఆయన మళ్ళీ దాన్ని న్యాయం చేయాలన్న ఆలోచనతో ఉంటే కొంతమంది ఆ రోజున ఉన్నటువంటి రాజకీయ నాయకులు కొంతమంది దానికి అడ్డుపడటం జరిగింది. కొల్లేరు ప్రాంత వాసులందరూ కూడా తెలుసు మళ్ళీ ఆయన న్యాయం చేయాలంటే అడ్డుపడటం జరిగింది. ఎవరు అడ్డుపడ్డారనేది తెలుసు, కాకపోతే వాళ్ళకి న్యాయం జరగలేదు. మరి మీరు ఎలాంటి న్యాయం చేశారంటారు? న్యాయం చేయటం అంటే మేము జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే ఈ ప్రభుత్వం రాకముందు అయితే ఆయన ఒకటి చెప్పారు, కొల్లేరు ప్రాంతం అంతా కూడా రీసర్వే చేసి మనం ఎంత అయితే ఉంటుందో దాన్ని బయటకు ఉంటుందో ఆ గ్రామాలకు చెబుతానని కూడా ఆయన మాట ఇవ్వడం జరిగింది. అంతేగాని దాన్ని రీసర్వే జరుగుతుంది, ఇంకా కూడా ఉంది, ఫైనల్ అవుతుంది. అది జరిగితే ఏంటంటే వాళ్ళకి చట్టబద్ధంగా కొన్ని భూములు అప్పచెప్పాలనేటువంటి ఆకాంక్ష ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అదే మా పరిస్థితి. ఇప్పుడు చూసుకున్నట్టయితే మీరు చాలా అక్రమాలు చేశారని, చిన్న స్థాయి నుంచి పళ్ళు అమ్ముకుని ఒక చిన్న వ్యాపారి నుంచి మీరు 250 కోట్లు ఆస్తి కూడబెట్టారని చెప్పి మీ సొంత పార్టీ నేతలు కొంతమంది ఆరోపిస్తున్నారు. దీనిపైన మీ స్పందన ఏమంటారు? సొంత పార్టీ నేతలు ఎవరు లేరమ్మా, వాళ్ళకి మా పార్టీ ముసుగేసి మాట్లాడిస్తున్నారు అవతల ప్రతిపక్ష నాయకులు. వాళ్ళు మా పార్టీ నుంచి ఎప్పుడు వెళ్ళిపోయారు,
మా పార్టీ నుంచి ఎప్పుడో వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఎంపీటీసీ ఎలక్షన్ చేశారు, సర్పంచ్ ఎలక్షన్ చేశారు, ఓడిపోయారు. కానీ వాళ్ళ టెక్నిక్ ఏంటంటే మా ప్రతిపక్ష నాయకుడు కామినేని సీన్ అనే ఆయనకి, ఈ కామినేని సీన్ బాబుకి మా పార్టీ ముసుగు వేయించి మమ్మల్ని తీర్చిస్తా ఉంటాడు. మా పార్టీ ముసుగేసి మమ్మల్ని అవినీతి అంటాడు. అంతేకాదు ఈయన వచ్చిన వాళ్ళందరూ నాయకులందరూ కూడా ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారికి కూడా ఇచ్చాడు అదే స్క్రిప్ట్. చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు మీటింగ్ లో మాట్లాడాడు. నేను సవాల్ చేశా చంద్రబాబు నాయుడు గారికి, ఎందుకంటే అవినీతి అనేది ఏదో బురజల్లిస్తే కాదు కదా, ఏదో ఫలానా దాంట్లో ఈ అవినీతి చేశారు, ఫలానా దాంట్లో ఈ అవినీతి చేశారు, ఈ అవినీతి ఇదిగో మా దగ్గర ఉందని చెప్పాలి. అంతేగాని ఏదో బురజల్లే కార్యక్రమం చెప్పుకుంటే వెళ్ళిపోతే ఓ మేము చేసేది సంసారం, అవతల చేసేది వ్యభిచారం చెప్పుకుంటూ వెళ్ళిపోతే కాదుగా. ఈ రాజకీయ నాయకులు దుర్మార్గమైన మాటలు మాట్లాడతారు, వీళ్ళు అందరి మీద బురజల్లుతారు అనే ఏదైతే ఒక నానుడు ఉందో ఆ నానుడు అనేది ఈ కామినేని శ్రీనివాస్. ఓకే, ఇప్పుడు మీకు ప్రత్యర్థిగా ఉన్నారు ఆయన బీజేపీ నుంచి కామినేని శ్రీనివాసరావు గురించి మీ ఒపీనియన్ ఏమంటారు? ఒపీనియన్ ఏముందమ్మా, గంటకో వేషం వేస్తా ఉంటాడు, గంటకో వేషం వేస్తాడు. నిన్నమొదటి దాకా అసలు ఏ పార్టీలో ఉన్నాడో, ఏ పార్టీ పని చేస్తాడో తెలియదు, ఏ ముసుకేసుకుంటాడో తెలియదు. కానీ నేనే ప్రతిభతని అందరూ కూడా వ్యభిచారులు అని చెప్తాడు. నేనే ప్రతిభతని ఈ సమాజంలో ఉన్న వాళ్ళందరూ వ్యభిచారులు అని చెప్తాడు. అది ఆయన గురించి ఇక ఎక్కువ మాట్లాడటం కూడా అనవసరం అమ్మా. ఈ రోజున మేము కైకలూరు నియోజకవర్గంలో ప్రజల గురించి, ప్రజలకు ఏమి చేయాలనుకుంటున్నామో, ప్రభుత్వం ద్వారా జగనన్న ఏమి చేయాలని ఆకాంక్షతో ఉన్నారో ప్రతిదీ కూడా ఎక్కడ లంచాలకు తావు లేకుండా, ఈ లంచగొండలను దరిచేయలేకుండా అందరికి కూడా చక్కగా అన్ని సంక్షేమ పథకాలు కూడా అందించాం. సంక్షేమ పథకాలు అందించే ప్రక్రియలో కూడా ఎక్కడా కూడా కులం లేదు, మతం లేదు, రాజకీయ వర్గాలు, రాజకీయ ఎజెండా అనేది లేకుండా వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు అనేది అనవసరం. వీళ్ళు పేదలా కాదా, వీళ్ళు పేదలా కాదా, ఒక సంక్షేమ ఫలాల్లో మొదలుకొని ఆఖరికి ఇళ్ల స్థలాలు ఇచ్చే వరకు కూడా వాళ్ళు టీడీపీ వాళ్ళు కావచ్చు, జనసేన వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, ఏ పార్టీ, బీజేపీ కావచ్చు, ఆ పార్టీ అనేది మాకు అనవసరం. మేము దాంట్లో కూడా వేలట్లా మేము అధికారులు ఒకటి చెప్పాం, ఈ ప్రభుత్వంలో ఏ పార్టీలో ఉన్నారో వాళ్ళు మనకు అనవసరం, ఏ వర్గం అనవసరం, ఏ కులం మాకు అనవసరం. వాళ్ళు పేదవాళ్ళ కాదా, పేదవాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా మీరు వాళ్ళందరికీ ఆన్లైన్ లో పెట్టాల్సిందే, ఇవ్వాల్సిందే అమ్మా. అలాగే చేసుకుంటే ఈ రోజున రాజకీయ పార్టీలు ఏ పార్టీ వాళ్ళైనా సరే మా పార్టీ వాళ్ళకి ఇవ్వలేదని అనమానండి. కైకలూరు అందరికి అందాయి అంటారు, అందరికి 100%. అసలు ఏ పార్టీ వాళ్ళు నాకు అనవసరం, వాళ్ళు పేదవాళ్ళ కాదా. ఎస్ సార్, మీరు 2019 ఇక్కడ చూసుకున్నట్టయితే అండి దాదాపు మీరు 82,000 పైచిలుకు ఓట్లతో మీరు విజయం సాధించడం జరిగింది. అలాగే చూసుకున్నట్టయితే టీడీపీ 72,000 ఓట్లు వచ్చాయి, జనసేన చూసుకున్నట్టయితే 10,000 ఓట్లు రావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా టఫ్ గా ఉంది ఇక్కడ పోటీ చూసుకున్నారు, ఎందుకంటే 10,000 ఓట్లే. ఆ 10,000 ఓట్లు ఇప్పుడు మళ్ళీ జనసేన, టీడీపీ, బీజేపీ ముగ్గురు ఒక తాటిపైకి వచ్చిన సందర్భంలో 10,000 ఓట్లు అట్లా షిఫ్ట్ అయితే ఎలా ఉంటుంది అంటారు పరిస్థితి? దీంట్లో ఇంకో లాజిక్ కూడా ఉంది, మీరు అన్న లాజిక్ గా ఉంది. కానీ కొల్లేరు ప్రాంతంలో గత ప్రభుత్వంలో, గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో కొల్లేరు ప్రాంతం సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యేగా చేసినటువంటి వాళ్ళ కొల్లేరు బిడ్డ మళ్ళీ ఎమ్మెల్యేగా నిలబడ్డాడు. ఈ కొల్లేరు ప్రాంతంలో వాళ్ళు ఉన్నటువంటి ఒక విశ్వాసం ఏంటంటే మన బిడ్డ నిలబడ్డాడు, మన బిడ్డకే మనం ఓట్లు వేసుకోవాలనేటువంటి నమ్మకం వాళ్ళకి. అందుకు ఆ కొల్లేరు ప్రాంతంలో సుమారుగా సామాజిక వర్గం 15,000 నుంచి 16,000 ఓట్లు ఉంటాయి. ఆ 16,000 ఓట్లలో 16,000 ఓట్లమ్మా కనీసం 160 ఓట్లు కూడా మాకు రావు అంటే లెక్కేసుకోండి. ఈ రోజు ఆ 16,000 ఓట్లలో మా దగ్గర ఈ రోజున నాకు ఎదురుగానే ఆ రోజున పోటీ చేసినటువంటి జయమంగళ రావణ్ అనేటువంటి ఆ వ్యక్తి ఈ రోజున మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మేము కలిసి, అంటే జయమంగళ వెంకటరమణకి ఎమ్మెల్సీ రావడం వెనక మీరే ఉన్నారు అంటుంటారు, ఎంతవరకు వాస్తవం? 100%. ఎందుకంటే అతన్ని ఈ కామినేని శ్రీనిబాబు అనేటువంటి వ్యక్తి అన్ని విధాలా కూడా పార్టీ పేరు మీద వాడుకుని అతను తొక్కేసి అతను ఓడిపోవటానికి కూడా కారణమైనటువంటి వ్యక్తి ఇతనే. అతని ఆస్తులు కూడా అమ్మిచ్చేసి పోయిన ఎలక్షన్ లో మొత్తం అన్ని కూడా అతన్ని ఏమీ లేనిటువంటి అమాయకం చేశాడు. ఇవన్నీ కూడా మళ్ళీ సీట్ ఇస్తారంటే మళ్ళీ సీట్ ఎవరు, ఈ కామినేని శ్రీనిబాబే మళ్ళీ లైన్ లో ఉంటాడు. అదే విషయం మేము ఎమ్మెల్సీగా కొల్లేరు ప్రాంత బిడ్డలకు ఎమ్మెల్సీ ఇవ్వాలని మేము ప్రతిపక్షంలో ఉండగానే
జగన్మోహన్ రెడ్డి గారికి మాట చెప్పి ఆయన మాట కూడా ఇచ్చారు. ఓకే. ఆ మాట ఇచ్చిన మాటను పోషించుకోవడానికి ఒకేసారి ఎమ్మెల్సీలు వచ్చినప్పుడు 18 ఎమ్మెల్సీలు ఒకేసారి ఇవ్వాల్సి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా నన్ను అడిగారు, డిఎన్ఆర్ అన్న నేను మాట ఇచ్చాను ఆ రోజున మరి సామాజిక వర్గానికి ఇద్దారని, ఎవరిదో పేరు అర్జెంటుగా ఇస్తే వెంటనే ఇచ్చేద్దాం, నేను మాట ఇచ్చాను. వెంటనే కూడా ముఖ్యమంత్రి గారు మేము కూడా అక్కడే సమాలోచన చేసుకుని మనం ఎవరికో ఇచ్చే విషయంలో ఆలోచన చేసుకుని ఆ తెలుగుదేశం పార్టీలో ఇబ్బందులు పెట్టబడి ఆస్తులన్నీ కూడా అమ్మేసుకుని పాపం చాలా ఇబ్బందితో ఉన్నాడు. ఆ కొల్లేరు ప్రాంత బిడ్డ ఆ సీనియర్ గా ఒక ఎమ్మెల్యే చేసినటువంటి వ్యక్తికి మనం ఇస్తే వాళ్ళందరూ కూడా సంతోషిస్తారు అని వాటి ఆలోచన చేసుకుని ముఖ్యమంత్రి గారు నాకు ఒకటే చెప్పారు, డిఎన్ఆర్ అన్న నాకేం ఇబ్బంది, నీకు ఇబ్బంది లేదనుకుంటే తెచ్చుకో అన్నారు. వెంటనే ఆయనకి చెప్పాం, అన్న మీరు కూడా మాట్లాడారు కాబట్టి మీరు ట్రై చేయండి, తీసుకున్నాం గౌరవంగా. సంవత్సరం అవుతుంది సుమారుగా దగ్గరికి తీసుకున్నాం. ఆయన్ని గౌరవంగా ఈ రోజున ప్రజల సేవ చేయడానికి మా జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం కల్పించారు. ఈ రోజున మీరు అన్నారు కదా, ఈ రోజున ఈ కొల్లేరు ప్రాంతంలో ఉన్నటువంటి ఈ కొల్లేరు బిడ్డ నాయకత్వంలో ఆ ప్రజలందరూ కూడా ఇవాళ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి జయమంగళ వెంకటరమణ ఆయన ఏది చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఇప్పుడు చెప్పండి, వాళ్ళు ఏదో లాజిక్ చెప్తారు. అయినప్పుడు కూడా జనసేన అనేది పార్టీ మీరు చెప్పుకొచ్చారు, జనసేన విడిగా పోటీ చేశాడు. జనసేన నాయకుడు 2019లో విడిగా పోటీ చేశారు. ఇప్పుడు ఇదే ఆ పోటీ చేసిన ఇక్కడ అభ్యర్థిగా నిలబడినటువంటి బివి రావు గారు కూడా, బివి రావు గారు కూడా అక్కడ అంత అన్యాయం జరిగిందని చెప్పి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయాలనేటువంటి ఆయన కూడా వచ్చారు. ఆయన కూడా మరి పార్టీలోకి ఆహ్వానించారు ముఖ్యమంత్రి గారు. అందరూ కలిసి పనిచేస్తున్నాయి. ఇవాళ బివి రావు గారు వచ్చిన 11,000 ఓట్లు పార్టీ కోసం వచ్చినాయి. పోనీ ఆయన రాకపోయినా ఆయన బలం ఆయనకు ఉంటుంది కదా, ఆయన మిత్రులు స్నేహితులు ఆయనకు ఉంటుంది కదా. ఆయన అంతేకాదు, ఆయన సామాజిక వర్గం కూడా పనిచేస్తారు. ఆయన సామాజిక వర్గం కానీ ఆయనకు వచ్చే ఆయన బలం ఉంటుంది. కాదని వాళ్ళు చెప్పగలరా? కాదని వాళ్ళు చెప్పలేరు. అలాగే కొల్లేరు ప్రాంత బిడ్డ అయినటువంటి మరి ఈ రోజున ఎక్స్ఎమ్మెల్యే, ఈ రోజున ఎమ్మెల్సీగా ఇవాళ చక్కగా నిధులు నిర్వహించి ఇవాళ పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న మరి జయమంగళ వెంకటరమణ కాదని ఇవాళేమి ఆ సామాజిక వర్గం వాళ్ళేమి ముందుకే వెళ్ళరు. ఆ లాజిక్ తోనే మీరు ఆయన ప్రిఫర్ చేశారంటారు, ఆయన పేరు చెప్పడానికి ఏమన్నా? అంటే లాజిక్ అనేది, రాజకీయాలు అనేది ఎప్పుడు ఏదైనా జరగవచ్చు, కానీ మేమేంటంటే మా ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి కాకముందు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి, డిఎన్ఆర్ అన్న మనం ఈ రోజున ప్రభుత్వంలో ఉన్నాం, మనం మాట ఇచ్చాము, నువ్వే అనిపించావు, వెంటనే మరి ఎవరు పేరుస్తాయో అంటే కూడా దానికి వెంటనే స్పందించి ముఖ్యమంత్రి గారితో చర్చించి ఈ నిర్ణయం మంచి నిర్ణయం, ఇది బాగుంటుంది. అతను ఆ పార్టీలో ఒక ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆ ఎమ్మెల్యే కూడా ఇప్పుడు ఇదే కామినేని శ్రీనిబాబును ఓడించి ఎమ్మెల్యే అయ్యాడు. ఆ తర్వాత మళ్ళీ పార్టీలో తీసుకుంటే ఆ తర్వాత ఆయన పార్టీలో ఈయనే మళ్ళీ అన్ని పార్టీలు ఈయనయే. అప్పుడే ప్రజారాజ్యం పార్టీ అయిందే, ఇప్పుడేమో బీజేపీ పార్టీ అయిందే, బ్యాక్గ్రౌండ్ టీడీపీ అయిందే, ఇంకా ఉన్న పార్టీలన్నీ ఈయనయే. ఆ ముసుగు అనమాట, ఏ గంటకి ఏ ముసుగు కావాలంటే ముసుగేసుకుంటాడు ఈ మహా పెద్ద మనిషి. రాష్ట్రంలో ఇంత పెద్ద మనిషి ఎవరు ఉంటారు. అందుకని ఈ రోజున ఇవాళ జగనన్న ప్రభుత్వంలో అన్ని ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలు అందించడంలో ఇంత నిజాయితీగా అందించినటువంటి ప్రభుత్వం ఏది లేదని చెప్పడానికి మాత్రం నేను గర్వపడతాను. ఎందుకంటే ఎక్కడ దళారీ వ్యవస్థ లేదు. ప్రభుత్వం నుంచి ఈ సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు పెట్టినటువంటి ప్రతి రూపాయి కూడా సరాసరి బ్యాంక్ అకౌంట్లు కొంత ఈ పెన్షన్లకి తెల్లరేపాటికి పెన్షన్ ఇచ్చే కార్యక్రమాలు తప్ప ఈ ప్రతిపక్ష నాయకులు ఎవరైనా చెప్పమానండి, ఈ సంక్షేమ కార్యక్రమాల్లో ఎక్కడైనా సంక్షేమ కార్యక్రమాలు నా కైకలూరు నియోజకవర్గానికి 846 కోట్ల రూపాయలు వచ్చాయి. మరి కాదని చెప్పమానండి వీళ్ళని ఎవరైనా. అవన్నీ కూడా మేము ఇచ్చే కాదు కదా. పూర్వం అయితే ఎమ్మెల్యేల చేతిలోనో ఎంపీపీ చేతిలో సర్పంచ్ చేతిలో ఉంటే దళారీ వ్యవస్థ ఎక్కడైనా ఏదో రకంగా ఎప్పుడైతే చేతిలో డబ్బు వస్తుందో దళారీ వ్యవస్థ పక్కనే ఉండి తయారవ్వచ్చు. కానీ అలాంటి ఇబ్బందులు జరగకూడదు. ప్రభుత్వం నుంచే ప్రతి రూపాయి మన ప్రజలకు ఆ న్యాయం జరగాలని ఆయన మాకు కూడా బాధ్యత చెప్పండి. సరాసరి ఆయన చక్కగా
ఆన్లైన్ విధానం చేపట్టి అధికారులు బాధ్యత అధికారులు బ్రహ్మాండంగా చేశారు. పోనీ అధికారులు ఏమైనా దీంట్లో అవినీతి ఉంటుందా? ఎలా ఉంటుంది? సరాసరి ఎక్కడైతే డైరెక్ట్ గా అకౌంట్స్ కేసేస్తున్నారు. అంటే ఎలాంటి అవినీతి లేని ప్రభుత్వం అయితే నేనైతేనమ్మా ఇంత సంక్షేమ కార్యక్రమాలు ఇన్ని వందల కోట్ల రూపాయలు ఇస్తూ మరి ప్రతి నియోజకవర్గంలో ఇంత నిజాయితీగా ఇచ్చినట్టు ప్రభుత్వాన్ని నేనైతే చూడలా. దానికి వాళ్ళ ప్రతిపక్షం వాళ్ళు మాట్లాడతారా? మాట్లాడలేరు. ఇది ఈ రోజున కైకలూరు నియోజకవర్గంలో ప్రతి ఇంటిలోనూ సంక్షేమ ఫలాలు, ఓ ఇంట్లో 3 రకాలు అందినాయా, ఓ ఇంట్లో 5 రకాలు అందినాయా, ఓ ఇంట్లో 2 రకాలే అందినాయి అనేది ప్రతి ఇంటిలో కూడా ఇవాళ కైకలూరు నియోజకవర్గంలో 185 నుంచి 90% కుటుంబాల్లో వాళ్ళన్ని సంక్షేమ కార్యక్రమాలు అందే. వాళ్ళు ఒకటే అంటున్నారు, అయ్యా ఈ ప్రభుత్వము జగనన్న ఉండబట్టే మాకు ఈ కార్యక్రమాలు వచ్చాయి, అందాయి. ఎక్కడ మేము లంచాలు ఇవ్వలేదు, లంచాలు అడిగిన వాళ్ళు లేరు. అది కూడా కాకుండా ఇంకో మహత్తరమైన కార్యక్రమం ఏంటంటే వాళ్ళు అనేది ప్రజలు కూడా, అయ్యా వాలంటీర్ బెడ్లు వస్తున్నారు, పెన్షన్ అంటే తెల్లారిపాటికి 5-6 గంటలకు వచ్చి నిద్ర లేపిస్తున్నారు. ఈ సంక్షేమ ఫలాలు అంటారా? మా ఇంట్లో ఏదైతే అర్హత ఉందో ఆ అర్హత మీ పథకం, ఈ అర్హత మీరు అర్హులు మీరు అని వాళ్లే పెట్టిచ్చేస్తున్నారు. ఆన్లైన్ లో సచివాలయానికి లేకపోతే రమ్మంటున్నారు, లేదా సచివాలయాన్ని వాళ్లే పెట్టేస్తున్నారు. మాకు ఆన్లైన్ లో బ్యాంక్ అకౌంట్ లో పడుతుంది. ఇలాంటి ప్రభుత్వాలు మేము ఎప్పుడు చూసాం? ఎప్పుడైనా వచ్చిందా అని మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. అంటే అన్నా డిఎన్ఆర్ అన్న ఇలాంటి ప్రభుత్వం ఎప్పుడు రాలేదు కదా. మరి అలాంటప్పుడు మేము జగనన్నగా రుణపడి ఉన్నాం. మేము ఆ జగనన్న ఆయన ప్రభుత్వం మళ్ళీ రావాలి, ఆయన ముఖ్యమంత్రి కావాలి మేము కోరుకున్నాం. ఇక ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ ప్రతిపక్షంగా ఉన్నటువంటి పార్టీలు జత కట్టుకుని 3 పార్టీలు వచ్చినా 4 పార్టీలు వచ్చినా వాళ్ళు ఇంతకుముందు చేసిందేం లేదు. ఈ పథకాలు ఎందుకు ఇవ్వలేదు వాళ్ళు? అయినా వాళ్ళే అడుగుతున్నారు ప్రజలు. 2 సంవత్సరాలు కోవిడ్ టైంలో ప్రభుత్వానికి ఆదాయం ఉండదని మాకు తెలుసు. కానీ ఆయన ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏ ఒక్కటి ఆపలేదు. మరి ఆయన ఆదాయం లేకపోయినా ప్రజలకి అందించాడు. ఆయన గొప్పవాడా? రేపు గత ప్రభుత్వంలో వాళ్ళు చేయలేక ఈయన చేస్తుంటే వారవలేక రేపు మేము ఇంతకంటే ఎక్కువ చేస్తామని చెప్పేవాళ్ళు నమ్మాలా? చేసిన వ్యక్తిని నమ్మాలా అని వాళ్ళే అడుగుతున్నారు, నన్ను ఎదురు ప్రశ్నిస్తున్నారు. అవునమ్మా మీరు చెప్పిందే మంచిదమ్మా, మీదే కరెక్ట్, అందుకనే జగనన్న ఆశీర్వదించండి, ఆయన 2వ ముఖ్యమంత్రి కావడానికి మీరందరూ అండగా ఉండమని మేము కోరుకుంటున్నాం. కానీ మీరు గతంలో సర్పంచ్ గా కూడా చేశారు కదండి. ఈ వాలంటీర్ వ్యవస్థ ఒక నెపం కావచ్చు, అనే విధానాలు కావచ్చు, కొంతమంది సర్పంచుల సంఘం అధ్యక్షులు కూడా ఆరోపిస్తున్నారు. మాకు పని లేకుండా చేశారు, మాకు నిధులు అందట్లేదు, ఏ విషయం కావాల్సిన వాలంటీర్లే చేసేస్తున్నారు, మా వరకు ఏది రావట్లేదు అంటున్నారు. ఇంకొక సర్పంచ్ గా మీరు పని చేశారు కాబట్టి దీనిపైన సర్పంచ్ గా పనిచేశాను కాబట్టి అమ్మా, సర్పంచ్ గా పనిచేశాను. సర్పంచ్ గా పనిచేసినప్పుడు కూడా డైరెక్ట్ గా ఇప్పుడు మీరు నేను ఎలా ఉన్నామో ముఖ్యమంత్రి గారి దగ్గర, ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర అలాగే కూర్చుని అలాగే నిధులు తెచ్చుకునేవాడిని, అలా తెచ్చుకునేవాడిని. అంటే ఒకటమ్మా, మనం ఇవాళ సర్పంచులైనా ఎవరైనా కానమ్మా ఇవాళ గర్వపడాలా. ఎందుకంటే కొందరు బాధగా ఉంటుంది. అంటే దీంట్లో సర్పంచులు విధులు తొలగించినట్టు అంటారా? మరి ఎలా చూడొచ్చు అంటారు? సర్పంచులు ప్రజలకి కావలసినటువంటి మౌలిక సదుపాయాలు వాళ్ళు అందించాలి. అంటే ఒక డ్రైనేజ్ వ్యవస్థ, ఒక వీధి దీపాలు, ముఖ్యంగా తాగునీరు సమస్య, ఇవన్నీ అవసరమైనవి. సర్పంచ్ అనేది ముఖ్యమైనటువంటి విధులు ఏంటంటే తాగునీటి సమస్య. తాగునీటి సమస్య అనేది కుటుంబానికి ఉండాలి. అలాగే ప్రతి ఆడబిడ్డ కూడా తాగునీరుని అందించకపోతే ఆ ఇంట్లో అంత అలకల్లో ఉంటుంది. కానీ అలాగే 2 డ్రైనేజ్ వ్యవస్థ, 3 వీధి లైట్. ఈ 3 మాత్రం ముఖ్య భాగం అమ్మ సర్పంచ్ అంటే. వాటిని సక్రమంగా అందిస్తే చాలా ప్రజలందరూ మా సర్పంచ్ గారు బాగా చేశాడు, మా సర్పంచ్ గారు చక్కని మంచినీళ్ళు ఇచ్చారు, ఇవి ఆ తర్వాత రోడ్లు. అంతేగాని వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి వాళ్ళ ద్వారానే పెన్షన్ ఇచ్చేస్తేనే, వాళ్ళ ద్వారా సంక్షేమ పథకాలు అందిస్తే మాకేం పని లేకుండా, అంటే మా చేతికి ఏమి రాకుండా అనుకునే వాళ్ళు 110 మంది ఉంటే ఉండొచ్చు అమ్మా. అంటే కేవలం మాకేంటి, నేను ఖర్చు పెట్టుకుని వచ్చాను, నేనేదో ఎలక్షన్ లో ఖర్చు పెట్టాను, నాకేంటంటే అనేవాళ్ళు కొద్దిమంది ఉండొచ్చు. కానీ ఈరోజు 190% మాత్రం ఎప్పుడు లేనటువంటిది ఇవాళ మాకైతే సంతోషంగా ఉంది. నా టైంలో, నేను సర్పంచ్ ఉన్న టైంలో జగన్మోహన్ రెడ్డి గారు చక్కగా ఇన్ని పథకాలు ఇస్తున్నాడు, మాకేం ఇబ్బంది లేకుండా పెన్షన్లు వాళ్లే ఇంటికి తీసుకెళ్లి ఇచ్చేస్తున్నారు అనేది వాళ్ళ మంచి ఆలోచన. చాలా సంతోషంగా ఉన్నారు, చాలా సంతోషంగా ఉన్నారమ్మా. సార్, జాయింట్ ఎల్పిఎం వల్ల మత్స్యకార రైతులు ఇబ్బందులు పడుతున్నారని మీరు అసెంబ్లీ సాక్షిగా కూడా వెలుగులోకి తీసుకొచ్చారు. ఎంతవరకు అది సఫలీకృతమైందంట? సఫలీకృతం అంటే అయిన దగ్గర నుంచి కూడా వెంటనే అన్ని ఆదేశాలు, ప్రభుత్వం నుంచి ఆదేశాలు అన్ని అందరికి వచ్చినాయమ్మా. అది కలెక్టర్ దగ్గరకి పాటు కిందకి
మన ఉన్నటువంటి తహసీల్దార్లకు కూడా వచ్చాయి. ఓకే. తహసీల్దార్లు నేను కూడా చెప్పాను, ఎవరైనా ఇబ్బంది వచ్చినా మీరు వాళ్ళే అడుగుతున్నారు, అయ్యా మీరు అసెంబ్లీలో మాట్లాడారు ఈ జాయింట్ ఎల్పీల వల్ల అది కూడా ఎక్కడ ఉంటుందమ్మా జాయింట్ ఎల్పీ ఇబ్బందులు, ఇక్కడ ఫిష్ ట్యాంక్ లోనే ఉంటది, ఇంత వ్యవసాయంలో ఉండదు. వ్యవసాయంలో జాయింట్ ఎల్పీ ఇవ్వడానికి అసలు అవకాశం లేదు. వీళ్ళు ఏంటంటే ఫిష్ ట్యాంకుల వల్ల జాయింట్ ఎల్పీ ఇవ్వటం వల్ల నేను ఉన్నటువంటి ఈ రైతుల ఇబ్బందులు తీసుకుని నేను అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా వెంటనే స్పందించారు. స్పందించడం ఆ రోజున రెవెన్యూ మినిస్టర్ ధర్మాన ప్రసాద్ రావు కూడా చాలా ఎక్సలెంట్ గా మాట్లాడావు, ప్రజలందరికీ తెలిసిన విషయం, ఇది తెలియ చెప్పాల్సిన విషయం కూడా. దీంతో అంతా కూడా కింద స్థాయి వచ్చేపాటికి అధికారులు కూడా స్పందిస్తారన్నారు. అలాగే ఏ తహసీల్దార్ గారి దగ్గర ఎక్కడ ఏ ప్రాంతంలో జాయింట్ ఎల్పీలో వల్ల వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు, అమ్మకం చేయాలన్నా కొనుగోలు చేయాలన్నా ఇబ్బందులు ఉన్నటువంటి దృష్ట్యా దానికి ఎప్పటికప్పుడే వెంటనే చేయటం జరుగుతుంది. అంటే గాడిలో పడింది 100%. 70 మంది ఎమ్మెల్యేలను మార్చడం ప్రభుత్వ అసమర్థత అని పవన్ కళ్యాణ్ మొన్న మచిలీపట్నంలో అనడం జరిగింది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఏదైనా నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి కావాలి. ఆయన ముఖ్యమంత్రి అయితేనే మేము ఎవరు గెలిచినా కింద స్థాయి ప్రజలకు న్యాయం జరిగినా ఆయన ముఖ్యమంత్రి అయితేనే కదా. ఆయన ఆలోచనలు ఆయనకు ఉంటాయి. ఎందుకంటే ఆలోచనలో మంచి ఆలోచన తీసుకుని ఉన్నటువంటి ఆలోచనలో ఇది మనకు బాగుంటుంది, రేపు ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడానికి మనం ఇలా అభ్యర్థులను కరెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది అని ఆయన ముందు చెప్పుకుంటూ వచ్చారు. ఆయన ముందైతే మాకైతే మొట్టమొదటి నుంచి కూడా మాకు చెబుతూనే వస్తున్నారు, ప్రజల్లోకి వెళ్ళండి, ప్రజల దగ్గరికి వెళ్ళండి, సమస్యలు ఏమంటే చిన్న చిన్న సమస్యలు ఉంటే ఎప్పటికప్పుడు మీరు తీర్చండి అని ఎప్పుడప్పుడు మాకు ఆయన చెప్తూనే ఉన్నారు. ఏదైనా ఇబ్బందులు ఉంటే నాకు చెప్పండి. అదే దానికి తగ్గట్టు కూడా చక్కగా గడప గడపకు వెళ్ళమని, ఆ గడప గడప తిరిగితే ఒక్కొక్క సచివాలయానికి కూడా ఆయన 20 లక్షల రూపాయలు ఇచ్చారు. ఇది పెద్ద చరిత్ర ఇది. ఇప్పుడు నాకు 79 సచివాలయాలు ఉన్నాయి, 15,80,00,000 రూపాయలు ఇచ్చాడు ఊరినే సచివాలయాలు. నేను గడపడ తిరిగినందుకు అదనంగా నిధులు కాకుండా 15,80,00,000 ఏ సచివాలయం 20 లక్షల రూపాయలు అంటే టకటగా 350-400 మీటర్లు రోడ్లు అప్పుడు వేస్తుంటే వాళ్ళు ఎంత సంతోషపడ్డారు. రవాణా వ్యవస్థ వెంటనే అలా కాక ఎన్ఆర్జీస్ లో ఫస్ట్ లో మేము ప్రభుత్వం రాదని ఎన్ఆర్జీస్ లో బోడం చేసాం. ఇవాళ రోడ్లు అనేది ఇవాళ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు చెప్తారు మేము మా ప్రభుత్వంలో చేశాము, ఇది ప్రభుత్వంలో జరగలేదని వాళ్ళు చెప్పుకుంటారు ఏదో. ఎందుకంటే పూర్వం ఎలా ఉంటుందంటే రాజకీయ నాయకులు, మీరు ఎగ్జాంపుల్ నవరత్నాలు అందిస్తాను అని చెప్తే మా ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంగా ఉండగా వీళ్ళు అనేవాళ్ళు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు నవరత్నాలు అందిస్తా అంట ఇది మనం ఉన్నదే ఇవ్వలేకపోతున్నాం అనుకుంటే వాళ్ళే కొనుక్కున్నారు. కానీ ప్రజల్లో కూడా ఏమైందంటే చాలా మంది రాజకీయ నాయకులు అంటే వీళ్ళంతా దొంగలు, ఎన్నికల టైంలో దొంగ మాటలు మాట్లాడతారనే నానుడు ఉంది ప్రజల్లో. ఆ నానుడి ప్రకారమే జగన్మోహన్ రెడ్డి గారు అంటే 4-3 చేస్తే సాల్లే గొప్ప బాగా చేసినట్టే, రాజశేఖర రెడ్డి గారు పెట్టి కాబట్టి ఆ 4-3 చేస్తాడేమని అనుకున్నారు. కానీ చెప్పిన దానికంటే మిన్నగా నవరత్నాలంటే 9 అయితే ప్రతి సచివాలయంలో ఇవాళ బోర్డులు చూడండి 22-23 రత్నాలు సరాసరి అందిస్తున్నాడు. అసలు 9 ఇస్తానని 23 రత్నాలు ఇచ్చేవాడు ఉంటాడా? అలా ఇవ్వగలిగినటువంటి మంచి మనసు ఉన్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. పరోక్షంగా మరో 8 రత్నాలు ప్రతి సచివాలయంలో మేము కాదు, ప్రజలు ఎమ్మెల్యేగా మేము కాదుగా చేసేది, సరాసరి ఆ రత్నాలన్నీ ప్రజలకు అందిస్తుంది, ఆన్లైన్ లో అందిస్తుంది అధికారులు పెట్టే బోర్డే. సచివాలయంలోకి వెళ్తే డైరెక్ట్ గా 22-23 రత్నాలు అక్కడ బోర్డు ఉంటుంది, పరోక్షంగా మళ్ళీ అందించిన 8 రత్నాలని బోర్డు ఉంటుంది. ఇంకా అది అంతకంటే గొప్ప సాక్ష్యం కావాలా? అందుకనే ప్రతిపక్షంలో వాళ్ళు మాట్లాడలేని పరిస్థితి. ప్రజలందరూ మెచ్చుకుంటున్నారమ్మా. కానీ ఎందుకంటే మళ్ళీ జగనన్న వస్తేనే మాకు ఈ పథకాలన్నీ వస్తాయి. అంతేకాదు రేపు ఎన్నికలు వచ్చేపాటికి ఆయన నోటంట మళ్ళీ మంచి వరాలు ఇస్తాడని కూడా అక్క చెల్లెములు, పేద రైతులు, మరి అలాగే చదువుకున్న బిడ్డలు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు తల్లి జగనన్న మేనిఫెస్టో గురించి. మీరు ఈ మేనిఫెస్టో చెప్తున్నారు, వాళ్ళు ఉచిత బస్సు ప్రయాణం చెప్తున్నారు, ఉచిత సిలిండర్ చెప్తున్నారు. ఎలా ఉండబోతుంది? ఒకటేనమ్మా దీంట్లో రాజకీయాలు ఇప్పుడే మనం అనుకున్నాం రాజకీయ నాయకులు అంటే ఇలాగే చెప్తారు. ఆ రాజకీయ నాయకుడు కోవ చెందినటువంటి వాడు చంద్రబాబు. రాజకీయాలకు అతీతంగా ప్రజలకు చెప్పిన దానికంటే, హామీ ఇచ్చిన దానికంటే మిన్నగా ఇచ్చి ప్రజల గుండెల్లో అబ్బా మా అన్న ఉన్నాడు, మా తమ్ముడు ఉన్నాడు, నా బిడ్డ ఉన్నాడని
ఒక నమ్మకాన్ని పెంచుకున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడుంది తేడా? నక్కకి నాగలకానికి తేడా ఎక్కడ ఉంటుంది? 600 హామీలు ఇచ్చి ఆఖరికి డ్వాక్రా గ్రూప్ అక్క చెల్లెమ్మలు కూడా మీరు కట్టొద్దు, అసలు కాదు, వడ్డీ కూడా నేనే కడతాను అని చెప్పి మోసం చేస్తే కదా, పూర్తిగా మోసం చేస్తే కదా ఆడబిడ్డలందరూ కోపంతో ఇవాళ జగన్మోహన్ రెడ్డి అయితే నిజాయితీగా ఉంటాడు, చెప్పిన దానికంటే బ్రహ్మాండంగా మాటగా నిలబడి చేస్తాడు అంటే కదా 150 సీట్లు ఇచ్చింది. దానికి మాట పోషించుకోవడానికి ఆయన ఇచ్చిన వరాల కంటే కూడా ఎక్కువ రత్నాలు ఇచ్చి ఈ రోజున ప్రజలకి చేరువయ్యాడు. ఓ నాయకుడు అంటే ఇలా ఉండాలా, మన అన్న కాబట్టి, మన జగనన్న కాబట్టి మనకి ఇలా న్యాయం చేస్తున్నాడు, మన రాజశేఖర రెడ్డి గారి బిడ్డ కాబట్టి ఇలా మాట మీద నిలబడ్డాడని నమ్మకాన్ని పెంచుకున్నాడు. ఆయన ఇప్పుడు చెబుతుంటాడమ్మా, అన్న నోటి వెంట ఒక మాట వచ్చిందంటే ఆ మాటని పోషించుకోగలిగితేనే మనం మాట్లాడాల. అలా పోషించుకోగలిగితేనే ఇవాళ డిఎన్ఆర్ మాట్లాడాడంటే, డిఎన్ఆర్ చెప్పాడంటే చేస్తాడనే నమ్మకాన్ని పెంచుకోవాలని చెబుతున్నాడు మా జగనన్న. అలాగే ఆయన అడుగు జాడల్లోనే వాళ్ళ అడుగులు అడుగు వేసుకుంటూ వాళ్ళు మేము ప్రజల దగ్గరికి వెళ్తున్నామంటే అదే నమ్మకం. మేము చేయగలిగిందే చెప్తాం, చెప్పింది చేసి చూపించాం. వాళ్ళ నవరత్నాలు అంటే 22-23 రత్నాలు ఇచ్చి అదనంగా ఇచ్చి ఇంటి స్థలాలంటే వాళ్ళ ఏ కులమా, ఏ మతమా, ఏ వర్గమా, ఏ పార్టీ వాళ్ళేది అనేది లేదు. అది వాళ్ళకే ఆశ్చర్యం వేస్తుంది. లేదు ఏదో చెప్తుంటారు. వీళ్ళ ఆరోపణలు ఎలా ఉన్నాయంటే ఏదో గాలి లెక్కలేసి ఏదో బురజల్లాల కార్యక్రమం, ఇంటి స్థలాలు కొన్న దాంట్లో ముందుగానే అక్కడ అవసరం అని చెప్పేసి తక్కువ రేటు కొనేసి ఎక్కువ రేటుకి ప్రభుత్వానికి ఇచ్చేశాడు డిఎన్ఆర్ అని ఒక ఆరోపణ చేశారు మొన్న. అసలు సరాసరి బ్యాంక్ అకౌంట్ లో కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు ఎదురుగా ఎంత అయితే రేటు తగ్గొట్టామో వాళ్ళకి రూపాయి ఎక్కువ ఇప్పించాలి, రైతులకి ఇప్పించాం, అది వాస్తవం. వాళ్ళు సంతోషంగా వెళ్ళాలి. అలాగే సంతోషంగా వాళ్ళ అకౌంట్ లో డబ్బులు పడిపోయింది. డిఎన్ఆర్ చేతికి వచ్చి డబ్బులు తీసుకోవడం కాదు కదా. అది కూడా తెలియనటువంటి అజ్ఞానులు అయిపోతే మనం ఏం చేస్తాం? ఒక మంత్రిగా చేసిన వాళ్ళు, ఒక ముఖ్యమంత్రి చేసిన వాళ్ళు కూడా ఇలా మాట్లాడితే ఇంకా పేదవాడును ఏమి తెలియని వాడు ఇంకేమనుకోవాలా? అంతేనా? అలాంటి బురదల్లే కార్యక్రమాలు చేస్తున్నారమ్మా. వీళ్ళు ఏమి లేదు. చంద్రబాబు నాయుడును ఇక్కడున్న ప్రతిపక్ష నాయుడు కామినేని శ్రీనివాస్ పరిస్థితి ఏంటమ్మా, ఈ గుడ్డను గవ్వ కాల్ చేస్తారు, ఆ మసి తీసి ఎదురుగా ఉన్నాడు మొహాన్ని వేస్తారు. వీళ్ళకి అలవాటు అయిపోయింది రాజకీయంగా ఈ 40 సంవత్సరాలు. ఇవాళ అలా కాల్చి మొహాన్ని వేస్తే ఇవాళ తుడుచుకోవడానికి ఎవరు కూడా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇక్కడ డిఎన్ఆర్ కానీ సిద్ధంగా లేదమ్మా. ఇవాళ ఉన్నది ఉన్నట్టుగా చెప్తాం, లేనిదే చెప్పేసి బురజాలంటే మేము చూస్తాం. సరే, ఇప్పుడు చూసుకున్నట్టయితే రాజన్న బిడ్డ అని చెప్పి షర్మిల కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఆవిడ కూడా బరిలో దిగారు. ఎలా ఉండబోతుంది అంటారా? అంటే ఓట్లు చీలే అవకాశం ఏమన్నా ఉంటుందంటారా? అంటే రాజశేఖర రెడ్డి అభిమానులు అటువైపు కూడా కాస్త మొగ్గు చూపే అవకాశం ఉందంటారా? అసలు లేదమ్మా, ఉండదమ్మా. ఎందుకంటే ఆ పార్టీ తరఫున వెళ్ళటానికంటే ఆ పార్టీ ఈ కుటుంబాన్ని ఇబ్బందులు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకి పంపించి వీళ్ళందరినీ కూడా రోడ్డును పడేసింది. అయితే వాళ్ళ అవసరాల కోసం ఏదో కుటుంబం మీద ఏదో ఇబ్బందులు ఉండో లేదా వాళ్ళ అవసరాల కోసం ఆవిడ వెళ్ళి ఉండొచ్చు. ఇవాళ ప్రజలు ఎవరు వెళ్ళరమ్మా, ప్రజలందరూ కూడా జగనన్న వెంట ఉన్నారు. 1% కూడా ఆ ఇబ్బంది ఉండదు. ఈసారి ఎంత మెజారిటీతో మీరు గెలవబోతున్నారు చూస్తారుగా మీరు. నేను చెప్పిన దానికంటే ఇవాళ మీరు ఊహించిన దానికంటే కూడా ఎక్కువ మెజారిటీ గెలుస్తారు. 100% ఇది ఇక్కడ కైకలూరు నుంచి మీరు మళ్ళీ ఇంకొకసారి గెలుపొందాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ.